హాయ్ ఫ్రెండ్స్, ఇది బ్లూ స్టార్ ఇన్వర్టర్ క్యాసెట్ ఏసీ బోర్డ్. ఇది ఇండోర్ పీసీబీ. దీని యొక్క కనెక్షన్స్ లైన్ న్యూట్రల్. ఎప్పుడైతే లైన్ న్యూట్రల్ ఇస్తామో ఏసీ అనేది డీసీగా కన్వర్ట్ అయ్యి ఈ సెక్షన్స్ ద్వారా బోర్డ్ అనేది ఆన్ అవుతుంది. బోర్డ్కి ఎలాగైతే సప్లై ఇస్తామో ఇక్కడ డిస్ప్లే ఆన్ అవుతుంది, అలాగే ఇక్కడ ఇండికేషన్ కోసం లైట్ అనేది వస్తుంది. అలాగే ఇవి వీటి యొక్క సెన్సర్స్. ఇది రూమ్ సెన్సర్, ఇది కాయిల్ సెన్సర్. అలాగే క్యాసెట్ ఏసీ కాబట్టి ఇందులో డ్రైన్ పంప్ మరియు ఫ్లోట్ స్విచ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఫ్లోట్ స్విచ్ అనేది పెట్టకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. ఈ డ్రైన్ మోటార్ అనేది 220 volts మీద వర్క్ అవుతుంది. అలాగే ఇందులో ఇండోర్లో 5 wire DC మోటార్ అనేది యూజ్ అవుతుంది. ఈ జాక్ అనేది కమ్యూనికేషన్ కోసం యూజ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ పిన్ అనేది నాట్ కనెక్టెడ్. ఈ 2 pins అనేవి అవుట్డోర్ పీసీబీతో కనెక్ట్ అవుతాయి. ఒకవేళ అవుట్డోర్ కనెక్ట్ చేయకపోతే ఇండోర్లో E6 అనే ఎర్రర్ వస్తుంది. ఇది అవుట్డోర్ వైరింగ్ లైన్ న్యూట్రల్. ఇది కమ్యూనికేషన్ కోసం. అలాగే అవుట్డోర్లో 3 PCBs అనేవి ఉంటాయి. ఇది నాయిస్ ఫిల్టర్ పీసీబీ. ఇచ్చిన లైన్ న్యూట్రల్ అనేది దీని ద్వారా బోర్డులోకి ఎంటర్ అవుతుంది. అలాగే ఈ సెక్షన్స్ ద్వారా డీసీగా కన్వర్ట్ అయ్యి ఈ బోర్డును ఆన్ చేస్తుంది, అలాగే ఈ బోర్డును ఆన్ చేస్తుంది. ఇది వచ్చేసి ఇది కంట్రోల్ పీసీబీ, ఇది డ్రైవ్ పీసీబీ. సో ఇక్కడ UVW అనేది కంప్రెసర్కి అనేది వెళ్తాయి. ఈ పీసీబీ నుంచి ఫ్యాన్ మోటార్ అనేది కంట్రోల్ అవుతుంది. 5 wire DC మోటార్, ఇది అవుట్డోర్ ఫ్యాన్ మోటార్. ఇందులో 3 సెన్సర్స్ అనేవి కనెక్ట్ అవుతాయి ఈ జాక్లో. ఇక్కడ ఓవర్లోడ్ అనేది కనెక్ట్ అవుతుంది, హై ప్రెజర్ స్విచ్, లో ప్రెజర్ స్విచ్. ఇందులో ఈ కనెక్షన్స్ అనేవి చేయకపోతే ఇమీడియట్గా ఎర్రర్ అనేది వస్తుంది. అవుట్డోర్లో ఒక డిస్ప్లే ఉంది ఎర్రర్స్ అనేవి తెలియజేయడం కోసం. సో H3, E1, E3. ఒకవేళ ఇండోర్ టు అవుట్డోర్ కమ్యూనికేషన్ అవ్వకపోతే E6 అనేది ఎర్రర్ వస్తుంది. ఇందులో కంట్రోల్ పీసీబీ అనేది డ్రైవ్ పీసీబీతో కమ్యూనికేట్ చేస్తుంది. ఒకవేళ కమ్యూనికేషన్ అనేది అవ్వకపోతే P6 అనేది ఎర్రర్ వస్తుంది. ఈ బోర్డ్ అనేది P6 ప్రాబ్లం. అలాగే దీంతో పాటు దీని యొక్క ఫ్యాన్ మోటార్ సెక్షన్, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫైనల్గా పీసీబీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఫ్యాన్ మోటార్ కూడా ఫెయిల్ అయిపోయింది. సో మోటార్ కూడా రీప్లేస్ చేసుకోవాలి. సో టెస్టింగ్ కోసం అనేది ఈ మోటార్ అనేది యూస్ చేసాం, డీసీ మోటార్ ఇది. అలాగే దీంతో పాటు ఈ యొక్క కంప్రెసర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.